Advertisement 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈరోజు మనం మియాపూర్లో ఉన్న రీసెట్ న్యూరోథెరపీ అండ్ కైరోప్రాక్టిక్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాం. వీళ్ళ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయంట. అవేంటో ఈరోజు మనం డాక్టర్ ప్రేమ్చంద్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, హౌ ఆర్ యూ? యా సార్, ఐఎమ్ ఆల్సో గుడ్. ఈరోజు ఏ ట్రీట్మెంట్ చూపిస్తున్నారు సార్ మాకు? ఈరోజు మీ ముందే లైవ్లో ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి చూద్దాం. సో మీరే రిజల్ట్ ఈజీగా వేరియేషన్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే ఆశీష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం. అంటే రీసెంట్ కొన్ని డేస్ నుంచి సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది. అంటే సడన్గా నిద్రలో పట్టుకోవడం కానీ అంటే బోన్స్ ఇట్లా లాక్ అయిపోవడం ఒకటే దగ్గర అట్లా బ్యాక్ పెయిన్ ఇంకా నెక్ పెయిన్ ఇవి రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. సైడ్లో కూర్చోండి, కొంచెం వెనక్కి జరగండి, తలపైకి ఎత్తండి ఫుల్. ఇంకా పెయిన్ వస్తుందా? వస్తలేదు. డౌన్ చేయండి. పెయిన్ వస్తుందా? వస్తలేదు. ఇటు సైడ్కి తిప్పండి ఫుల్. పెయిన్ ఉందా? వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఇటు ఇటు ఇక్కడ వస్తుంది. ఓకే, ఇటు సైడ్ తిప్పండి. ఇటు సైడ్ కూడా వస్తుంది. ఇక్కడ పెయిన్ వస్తుంది. ఓకే, సో మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి డైరెక్ట్ ఎక్స్రే ఎంఆర్ఐ అంటే ఏం లేకుండా సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకుని ప్రెషర్ పాయింట్స్ ద్వారా ప్రాబ్లం ఏముంది అని తెలుసుకోవచ్చు. పెయిన్ ఉందా? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం లేదు, చిన్న సర్వైకల్ కంప్రెషన్ ఫామ్ అయింది ఇక్కడ. ఎక్కువ ఫోన్ కానీ సిస్టమ్ కానీ ఎక్కువ యూజ్ చేస్తారా? ఫార్వర్డ్ బెండింగ్స్ ఉండి ఇలా ఫోన్ కానీ సిస్టమ్ కానీ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ సిటీ జంక్షన్ అని ఉంటుంది. ఇక్కడ చిన్న కంప్రెషన్ ఫామ్ అయిపోయింది. కంప్రెషన్ వల్ల మజిల్ అంతా టైట్నెస్ క్రియేట్ అయిపోయింది. దానివల్ల పెయిన్ వస్తుంది మీకు. ఇప్పుడు ఈ టైట్నెస్ నేను క్లియర్ చేసేసి ట్రాక్షన్ చేసి ఫ్రీ చేస్తాను, చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఎఫ్డిఎం మజిల్ రిలాక్సేషన్ థెరపీ అంటారు. ఆన్ స్పైన్ అండ్ బిసైడ్ స్పైన్ని మజిల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రెషర్ వచ్చేసి స్పైనస్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఆఫ్ ద స్పైన్ పైన అప్లై చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కప్పింగ్ థెరపీ. పెయిన్ ఉందా ఏమన్నా? జస్ట్ ఒక 2 minutes. మొత్తం సక్షన్ జరుగుతున్నట్టుందా, లాగుతున్నట్టు? సో దీనివల్ల ఏమవుతుందంటే వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ అంతా లోపలంతా వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి కొంచెం హీట్నెస్ అనేది ప్రొడ్యూస్ అయ్యి లోపల మజిల్ని రిలాక్స్ చేస్తుంది. టిష్యూస్ బ్రేక్ డౌన్ చేసి న్యూ టిష్యూస్ జనరేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ కప్పింగ్ థెరపీ. ఇలా మనకు కప్పింగ్ థెరపీ వచ్చేసి పేషెంట్ డిపెండ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ 5 minutes నుంచి 8 minutes, 13 minutes, 15 minutes, బిలో 15 minutes పెట్టుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ కండిషన్ బట్టి టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతుంటుంది. ఓకే, డ్రెస్ వేసుకోండి. ఇప్పుడు ట్రాక్షన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్పైన్ ఉంది కదా, ఇది కర్వేచర్ మొత్తం ఇలా పైకి వచ్చేసింది. సో స్పైన్ అనేది అలైన్మెంట్ చేంజ్ అయ్యింది. ఎలా అంటే
ఈ స్పైన్ కదా మనకి ఇక్కడ ఈ థొరాసిక్ రీజన్ సిటీ జంక్షన్ అండ్ థొరాసిక్ రీజన్ వచ్చేసి ఇలా పైకి వచ్చేసింది ఇదంతా. అండ్ కొన్ని వర్టిబ్రాస్ ఇలా అలైన్మెంట్ చేంజ్ అయింది అన్ఈవెన్గా. దానివల్ల ఏమవుతుందంటే హిప్ అనేది కొంచెం టిల్ట్ అవుతుంది, ఇలా పెల్విక్ టిల్ట్ అవుతుంది. దీనివల్ల వాకింగ్ అనేది మనకి నార్మల్ వాకింగ్ ఇలా ఉంటుంది, పెల్విక్ టిల్ట్ అయినప్పుడు ఆ వాకింగ్ వచ్చేసి అన్ఈవెన్ ఇలా ఉంటుంది. సో అందుకని మనం కొంతమంది చూసినట్టయితే ఇలా టిల్ట్ అవుతూ వాక్ చేస్తూ ఉంటారు. టేక్ ఎ డీప్ బ్రీత్, రిలీజ్, రిలాక్స్ యూ బాడీ, లూజ్ చేయండి, ఏం కాదు. సో ఈ స్పైన్ ఉంది కదా, దీన్ని కొంచెం ఇది ఇందాక చెప్పాను కదా ఇలా టిల్ట్ అయిందని, సో దాన్ని స్లోగా రొటేషన్ చేసి అందరూ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చూసి భయపడడం, ప్యానిక్ అవడం, ఈ సౌండ్స్ చూసి భయపడడం, బోన్స్ బ్రేక్ అవుతామే అనుకుంటారు. కానీ అలా ఏముండదు, ఎందుకంటే చాలా నీట్గా ప్రొఫెషనల్గా చేయడం జరుగుతుంది. స్పైన్ని అలైన్మెంట్ చేస్తున్నాం అంటే పైకి తిరిగి పట్టుకుని జస్ట్ రిలాక్స్ యూ బాడీ, లూజ్. డౌన్, కొంచెం కిందికి జరిగింది, కిందికి ఇంకొంచెం. జస్ట్ రిలాక్స్ యూ బాడీ, టేక్ ఎ డీప్ బ్రీత్, రిలీజ్. ఎక్కడి నుంచి అనేది ట్రాక్షన్, యా. టేక్ ఎ డీప్ బ్రీత్, గట్టిగా గాలిపించండి, నోరుతో వదలండి, మళ్ళీ నోరుతో వదలాలి. ఇంకా ఫ్రీగా బ్రీతింగ్ విత్ చేయండి. ఇంకా వదలండి, గట్టిగా గాలిపించండి. వెరీ గుడ్. వన్ మోర్. జస్ట్ రిలాక్స్ యూ బాడీ. మన చేతులు పైన చేతులు పెట్టండి, ఇలా చేతులు పెట్టండి, పైకి చేయండి, సైడ్ రెండు కాళ్ళ దగ్గర పెట్టండి, షోల్డర్స్ క్లోజ్ చేయండి, రెండు కాళ్ళ దగ్గర పెట్టండి, కాళ్ళు అక్కడ పెట్టి స్లోగా వెనక్కి పెట్టండి. ఫ్రీగా వదిలేండి బాడీ, టైట్గా చేయద్దు, టైట్ చేయద్దు, ఫ్రీగా వదిలేసి జస్ట్ రిలాక్స్, లూజ్ బాడీ, లూజ్. తల కింద పెట్టేసి lose your body, lose. Okay. Free release. ఇప్పుడు ఒకసారి సైడ్కి తిరిగి లేసి వాక్ చేస్తున్నాను. అలా కాదు, సైడ్కి తిరిగి కూర్చోండి. పెయిన్ వస్తుందా? లేదు. డౌన్? లేదు. లెఫ్ట్ అండ్ రైట్? ఓకే. బెటర్. ఇందాక కర్వేచర్కి ఇప్పుడు కర్వేచర్ చేంజ్ కనిపిస్తుందా మీకు సిట్టింగ్ పొజిషన్లో? రిలాక్స్ ఉందా?